జగదాత్రి, కేదార్ జేడి, కేడీగా మారి రాగిణి దగ్గరికి వస్తారు. రాగిణి ఇన్ని రోజులు కోమాలో ఉంది అని చెప్పి ఇంకలా రాగిణి స్పృహలోకి రాగానే చాలా హ్యాపీగా ఫీలవుతారు జేడీ అండ్ కేడీ. అమ్మ జగదాత్రి, ఆ రోజసలేం జరిగింది? నేను చనిపోయాననుకున్నాను కదా అని అంటారు. కాని ఏం జరిగిందో మేం చెప్తామత్తయ్యా అని ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే భరద్వాజ్ వాళ్ల చెల్లి జగదాత్రి మేనత్త రాగిణిని మీనన్ షూట్ చేస్తాడో ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి మళ్లీ కొనవూపిరితో కొట్టుకుంటారు రాగిణి. కేదార్, తను బ్రతికే ఉంది, కేదార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇంకలా జగదాత్రి, జేడీ, కేడీ ఇద్దరూ హాస్పిటల్కి తీసుకువెళ్ళి, డాక్టర్, ఆవిడికి బుల్లెట్ తగిలింది, మీరే ఎలా అయినా కాపాడాలి, ఎంత ఖర్చైనా పర్లేదు, వీ విల్ బేర్ ఇట్ అని చెప్పి ఇంకలా చాలా హై రిస్క్ ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తారు. హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయ్యింది మేడం, మీరు హై రిస్క్ కంటెంట్ మీద మాత్రం సైన్ చేస్తేనే మేం చేస్తాం, బ్రతికే ఛాన్సెస్ 10% ఉన్నాయి, చనిపోయే ఛాన్సెస్ 90% ఉన్నాయి అని అంటారు. మాకు తను బ్రతకడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు, చెయ్యండి డాక్టర్ అని చెప్పి పాపం అలా ఆపరేషన్ అయితే చేయిస్తారు. సో ఆపరేషన్ జరిగిన తర్వాత సడన్ షాక్ వల్ల ఆవిడ కోమాలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకలా కోమాలో నుండి బయటికి వచ్చి ఇప్పుడు జగదాత్రి వాళ్లతో మాట్లాడుతుంది. అమ్మ జగదాత్రి, సరే అర్థమైంది, మరి ఈ విషయాన్ని ఎందుకు అన్నయ్యకీ రేఖకీ చెప్పలేదు అని అడుగుతారు. చెప్పకపోవడానికి ఒక బలమైన కారణముందత్తయ్యా, మీనన్ మిమ్మల్ని కళ్లారా షూట్ చేశాడు, మీనన్ సమాజం దృష్టిలో చనిపోయాడు, కాని మిమ్మల్ని కాల్చింది మీననేనని ఒకే ఒక్క ఆధారం, సాక్ష్యం మా దగ్గర ఉన్నది, అది మీరు మాత్రమే. మీరని మీరు చనిపోయారనుకున్నాడు, కాని మీరు బ్రతికే ఉన్నారని, మీననే మిమ్మల్ని కాల్చాడు కాబట్టి మీరొక్క సాక్షి ఉన్నారు అని మీననికి తెలీదు, అందుకే కూల్గా ఉన్నాడు. మీననికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడతాడు, అందుకే మీ గురించి మేం నిజం చెప్పలేదు అని అంటారు. అవునా, మరిప్పుడు ఎలా అమ్మా అని అంటారు కేదార్. వెంటనే జేడీ, ఒకవేళ మీనన్ అనుకున్న నెట్వర్క్ కారణంగా ఎక్కడున్నా తెలుసుకుంటాడు కాబట్టి మనం రాగిణి పిన్నిగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా మన దగ్గరే ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లడం కుదరదు, అలా అని మనిద్దరం కలిసి ఆవిడతో సేఫ్ హౌస్లో ఉందామన్నా మనింట్లో ఏం చెప్పాలో తెలియట్లేదు అని అంటాడు కేదార్. కేదార్, మనం మనింటికి తీసుకువెళ్ళకపోవచ్చు, కాని మన కౌశిక వదినే ఇంటికి తీసుకువెళ్లొచ్చు కదా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. అంటే నువ్వేమంటున్నావు ధాత్రి అని అంటారు. అవును, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని అమలు చేయొచ్చు అని అంటారు. ఓకే ధాత్రి, అర్థమైపోయింది అని ఇంకలా ఎంతో హ్యాపీగా ఇంటికైతే బయలుదేరతారు. జేడీకేడీ నుండి జగదాత్రి కేదారుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అలా జగదాత్రి కేదార్ ఆటోలో నుండి కిందికి దిని, మేడం రండి అని లోపలికి తీసుకొస్తారు. అప్పుడే వైజయంతి, ఏందమ్మా, ఎవరిని తీసుకొచ్చిండారో అని అడుగుతుంది. తను మా ప్రిన్సిపల్ మేడం డయానా గారు, ఆవిడికి కాస్త ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, వాళ్లందరూ యుఎస్లో ఉంటారు, మేడంకి చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే మనింట్లో కొద్ది రోజులు ఉండి వెళ్తారు అని అంటారు. నమస్తే అని అంటారు రాగిణి. ఇంక రాగిణి మాస్క్ పెట్టుకుని ఉండడం అండ్ ఒక గాగుల్స్ పెట్టుకోవడంతో రాగిణిని ఎవరూ కనిపెట్టలేరు. నిషిక అప్పుడే వస్తుంది. తను దూరడానికే సందులేదు, నీకు మళ్ళీ మెడకొక డోలా, నువ్వే ఈ ఇంట్లో ఒక అతిథిలాంటిదానివి, ఈ ఇంట్లో ఊరికే పడి తింటున్నావు, అలాంటిది ఇప్పుడు ఈవిడొకడా మాకు అని అంటారు. కౌశికి అని గట్టిగా అరుస్తుంది కౌశికి. ఒక్కసారిగా నిషిక ఉలిక్కిపడుతుంది. వదినా అని అంటుంది. కొంచెం కూడా కామన్సెన్స్ లేదా నీకు? ఆవిడికి ఎవరూ లేరని చెప్తుంది కదా జగదాత్రి, అయినా జగదాత్రి ఈ ఇంటి మనిషే కాదని ఎవరన్నారు? జగదాత్రి ఈ ఇంటి మనిషే, తను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇంటి కోడలిగానే ఉంటుంది, అలాంటిది తన కోడలికి అతిథి అంటే మా అందరికీ అతిథే. జగదాత్రి, ఆవిడెన్ని రోజులు ఉంటారో పర్లేదు, అంతా హెల్త్ సెట్ అయ్యాకే వెళ్లమని చెప్దాం. డయానా గారు, ఫీల్ లైక్ యూ హోమ్, మీరేమీ కంగారు పడక్కర్లేదు, మీరు హ్యాపీగా ఇది మీ ఇల్లే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేం చూసుకుంటాం, సరేనా అని అంటారు. థ్యాంక్యూ మ్యామ్ అని అంటుంది రాగిణి. రండి మేడం, మిమ్మల్ని గెస్ట్ రూంలోకి తీసుకువెళ్తాం అని ఇంకలా గెస్ట్ రూంలోకైతే తీసుకుని వెళ్తారు. ఇంక నిషిక అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీలవుతారు. గెస్ట్ రూంకి వెళ్ళాక రాగిణి, అమ్మా జగదాత్రి, నన్ను ఎవరూ గుర్తుపట్టరు కదా అని అంటారు. అయ్యో అత్తయ్యా, మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్లైతే అక్కడే గుర్తుపట్టేవాళ్లు కదా, కాని గుర్తుపట్టలేరంటే మీరు ఎప్పటికీ గుర్తుపట్టలేరు, కాకపోతే మీరు కొంచెం భోజనం చేసినప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి, మీకు మేం తీసుకొచ్చి పెడతాం, బట్ మీరు లేనప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి ఓకే అమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను అని అలా ఇంకక్కడ్నుండైతే వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇదిలా ఉండగా కౌశికి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
సురేష్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. సురేష్, నేను తన బాధ్యతని తీసుకోలేను, ఎందుకంటే తను ఎంతో మంచిది, తన ప్రేమకి నేను పనికిరావటం లేదు అని అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటుంది కౌశికి. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి, కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. వదినా, ఏమాలోచిస్తున్నారు అని అంటారు. ఏం లేదు జగదాత్రి అని అంటుంది. వదినా, నాకర్థమైంది, మీరు అన్నయ్య గురించే ఆలోచిస్తున్నారు కదా అని అంటారు. అంటే జగదాత్రి అని అంటారు. వదినా, అన్నయ్యకి మీకు మధ్య మనస్పర్ధలన్నీ దూరమైపోయాయి, అలాంటప్పుడు ఇంక మీరెందుకని దూరంగా ఉండడం? ఇదిగోండి, మీకోసం మేము మూవీ టికెట్స్ తీసుకున్నాం, ఇద్దరూ హ్యాపీగా మూవీకి వెళ్లరండి అని అంటుంది జగదాత్రి. ధాత్రి, ఇప్పుడిదంతా ఎందుకు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా బైక్పై సురేష్ ఇంటికి రీచవుతాడు. ఇంకలా సురేష్ని చూస్తూ ఉంటుంది కౌశికి. వదినా, చూశారా, అన్నయ్య కూడా వచ్చేశాడు, ఇంక మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? రండి వదినా అని చెప్పి ఇంకలా కౌశికిని తీసుకువెళ్తూ ఉంటే సుధాకర్ అదంతా చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ఇంక సుధాకర్ చూస్తూ ఉంటాడనమాట. అమ్మయ్యా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంక నేను కౌశికతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని ఇంక ఎంతో హ్యాపీగా అలా కౌశికిని బైక్పై తీసుకువెళ్లి సురేష్ మూవీకి తీసుకువెళ్తాడు. అదంతా చూస్తూ జగదాత్రి, కేదార్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. కీర్తిపాప కూడా ఎంతో హ్యాపీగా వాళ్లతో పాటు మూవీకైతే బయల్దేరుతుంది. అప్పుడే కరెక్ట్గా మూవీ మధ్యలో సురేష్కి కంటిన్యూస్గా కాల్ వస్తున్నా ఆ కాల్ అనేది కట్ చేస్తూనే ఉంటాడు. ఏంటి, ఎవరు సురేష్ అని అడుగుతారు. ఏం లేదు, ఏదో చిన్న కాల్ అంతే అని ఇంకలా సురేష్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే మనందరికీ తెలిసే ఒక పెద్ద నిజం ట్విస్ట్ ఏంటంటే జేడీ వాళ్లు తప్పించుకుని అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు దివ్యాంక మనిషి మహేషే. కౌశికి గార్డెన్లో పాతిపెట్టాడు అని చెప్తారు కదా, మహేష్ అనే వ్యక్తి గురించి వెతుకుతున్నామని చెప్తారు కదా, ఆ మహేష్ ఎవరో కాదు, సురేషే మహేష్గా దివ్యాంక దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంక దివ్యాంక, సురేష్ నాకు కావాలి, అందుకీ సురేష్ని నేను ఎప్పటికీ జేడీ కేడీలకి పట్టించకూడదు అని డిసైడ్ అవుతుంది. సురేషేమో మా అమ్మాయికి ఏమీ కాకూడదు, మా అమ్మని ఆ దివ్యాంక కిడ్నాప్ చేసింది, తన అవసరాలకి నన్ను వాడుకుంటుంది, మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను అని ఇంకలా డిసైడ్ అవుతారు. అలా కౌశికిని ఎలా అయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా దివ్యాంక కొన్ని పనులు చెప్తూ ఉంటే దివ్యాంకను అందుకే అరెస్ట్ చేయించకుండా ఆ 10 crores క్యాష్ బ్యాగ్ ఇచ్చేసి తన్ని పంపించేస్తాడు సురేష్. కాని తన విషయంలో ఎలాంటి అరెస్టుకి పాల్పడడు సురేష్. ఇంక ఈ విషయం కౌశికికి తెలీదు. ఒకవేళ కౌశికికి కానీ, జేడీకి కానీ, కేడీకి కానీ ఈ విషయం తెలిస్తే సురేష్పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సురేష్ దివ్యాంక కోసం ముసుగులో అండర్గ్రౌండ్లో మీనన్ కోసం పనిచేస్తున్నాడు అని తెలిస్తే రియాక్షన్ ఏంటి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అన్న